Hello everyone, welcome to JRS Multi Skill Center. This is Rangas from Jinka. Before jumping into my class, I would like to share something very important with you. All of my videos are purely meant to make the viewers speak good English. But many of us think that only by listening to classes, they want to speak good English. Listening is not speaking. If you want to speak good English, you have to speak. You have to practice. That is the key. So, many of you think that I can understand English but I am not able to speak English. The reason why you are not able to speak English is you are not practicing. You are not giving the experience of practicing to your mouth. So get used to speaking English. Use my sessions, my videos to speak English. Practice English along with me. So watch my videos provided if you practice along with me on every day. Practice. Practicing is the key to speak good English. All the best. Hello everyone. In today's class, I will be sharing with you how to speak about the things which are not part of your life. సో మన జీవితంలో భాగం కాని విషయాల గురించి ఎలా చెప్పాలి అన్న దాని గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మీకు చికెన్ తినడం మీ జీవితంలో ఒక భాగం కాకపోతే అప్పుడు మీరేం చెప్పాలంటే ఐ డోంట్ ఈట్ చికెన్. ఐ డోంట్ ఈట్ చికెన్ అని చెప్పాలి. మీకు స్మోక్ చేసే అలవాటు లేదనుకోండి, అది మీ జీవితంలో భాగం కాదనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలి? ఐ డోంట్ స్మోక్. మీరు ఆల్కహాల్ తీసుకోవడం మీకు మీ జీవితంలో భాగం కాదనుకోండి, అప్పుడేమనాలా? ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్. ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్. మీకు న్యూస్ పేపర్ చదవడం మీ జీవితంలో భాగం కాదు, అప్పుడు మీరేం చెప్పాలా? ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. మీరు ఫుడ్ వండడం మీ జీవితంలో భాగం కాకపోతే అప్పుడు మీరేం చెప్పాలా? ఐ డోంట్ కుక్ ఫుడ్. హిందీ మాట్లాడడం మీ జీవితంలో ఒక భాగం కాదనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలా? ఐ డోంట్ స్పీక్ హిందీ. ఐ డోంట్ స్పీక్ హిందీ. మీరు బాగా గమనిస్తే ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్. నేను న్యూస్ పేపర్ చదవను లేదా న్యూస్ పేపర్లు చదవను, అది నా జీవితంలో భాగం కాదు అని చెప్తున్నట్టు. ఐ డోంట్ ఈట్ చికెన్. నేను చికెన్ తినను అంటే అర్థం ఏంటి? నా జీవితంలో అది ఒక భాగం కాదు. ఐ డోంట్ స్మోక్ అంటే నేను పొగ తాగను అంటే నా జీవితంలో అది ఒక పార్ట్ కాదు. దట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్. నేను ఆల్కహాల్ తీసుకోను. ఐ డోంట్ కుక్ ఫుడ్. నేను అన్నం వండను, అది నా జీవితంలో భాగం కాదు, ఇప్పటిదాకా నేను వండలేదని మీనింగ్ అన్నమాట. ఐ డోంట్ స్పీక్ హిందీ. నేను హిందీ మాట్లాడను, అదే అది నా జీవితంలో భాగం కాదు. సో ఈ రకంగా మీరు గమనిస్తే స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. దేనికి స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి? ఏ విషయాలైతే మీ జీవితంలో భాగం కావో ఆ విషయాలను చెప్పడం కోసం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. మరి సబ్జెక్ట్స్ ఏమై ఉండాలి అప్పుడు అంటే ఐ, వి, యు, దే. ఇవి ఈ నాలుగిటల్లో ఏవైనా సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు, లేదా ప్లూరల్ నేమ్ లేదా నౌన్. ప్లూరల్ నేమ్ అన్న లేదా దాన్ని నౌన్ అని కూడా అనొచ్చు. ఒక పేరు ఏదైనా సరే
ఓకేనా. ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ బదులు వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ అని కూడా చెప్పచ్చు. ఐ బదులు వీ రీప్లేస్ చేయొచ్చు. వీ వచ్చినా కూడా అప్పుడు ఏమొస్తుంది, డోంటే వస్తుంది. యూ వచ్చినా ఏమొస్తుంది, యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, దే డోంట్ రీడ్ న్యూస్ పేపర్, వీ డోంట్ ఈట్ చికెన్, యూ డోంట్ ఈట్ చికెన్, దే డోంట్ ఈట్ చికెన్, ఐ డోంట్ స్మోక్, వీ డోంట్ స్మోక్, యూ డోంట్ స్మోక్, దే డోంట్ స్మోక్. I don't speak Hindi, we don't speak Hindi, you don't speak Hindi, they don't speak Hindi. సో ఐ వి యూ దేలకు ఈ స్ట్రక్చర్ వాడచ్చు అన్నమాట. బాగా గమనించండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ V1 వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే రావాలి. ఆబ్జెక్ట్ అంటే నేను పలానా పని చెయ్యను అని చెప్పడానికి. చెయ్యను అని చెప్పాలంటే మనం ఏం చేర్చాలి, నాట్ చేర్చాలి. ఏం చేర్చాలి, నాట్. చెయ్యను. మరి నాట్ దేనికి చేర్చాలి అంటే హెల్పింగ్ వెర్బ్కి మాత్రమే చేర్చాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటి, డూ. రీడ్లో ఏముంటుంది హెల్పింగ్ వెర్బ్, ఈటులో ఏముంటుంది, స్మోక్లో ఏముంటుంది, డ్రింక్లో ఏముంటుంది, కుక్, స్పీక్. అంటే ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలు, బేస్ ఫామ్ ఆఫ్ ఏ వెర్బ్ అంటాం. కాబట్టి వీటిల్లో ఏముంటుంది అంటే డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. కాబట్టి డూ అనే హెల్పింగ్ వెర్బ్కి ఏం చేర్చాం మనం, నాట్. ఏం చేర్చాం, నాట్. మరి డూను నాట్ను కలిపితే షార్ట్ ఫామ్లో ఏమంటామంటే డోంట్ అంటాం. అంటే డు నాట్ అవుతుంది. డు నాట్ని మనం ఏం చేస్తాం, డోంట్. డు నాట్ నే మనం ఇంకొక రకంగా చెప్పొచ్చు, దాన్ని ఏమంటామంటే డోంట్ అంటాం. ఏమంటాం దాన్ని, డోంట్. అంటే ఏంది, ఐ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్ అనొచ్చు, లేదా దాన్ని ఏమనొచ్చు, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ అనొచ్చు. ఐ డు నాట్ ఈట్ చికెన్ అనొచ్చు, దాన్నే ఐ డోంట్ ఈట్ చికెన్ అనొచ్చు. ఐ డు నాట్ స్మోక్ అనొచ్చు, దాన్నే ఐ డోంట్ స్మోక్ అనొచ్చు. ఐ డోంట్ స్మోక్. ఐ డు నాట్ డ్రింక్ ఆల్కహాల్ అనొచ్చు, ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అనొచ్చు. అదేవిధంగా ఐ డు నాట్ కుక్ ఫుడ్, దాన్ని ఐ డోంట్ కుక్ ఫుడ్ అనొచ్చు. ఐ డు నాట్ స్పీక్ హిందీ, ఐ డోంట్ స్పీక్ హిందీ. కాబట్టి డు నాట్ అన్నా డోంట్ అన్నా ఒకటే. కాబట్టి నాట్ చేర్చాలా అంటే ఒక సెంటెన్స్ని నెగిటివ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరు అవసరము, నాట్ అనేది అవసరము. తర్వాత హెల్పింగ్ వెర్బ్ అవసరం. ఎందుకు, నాట్ అనేది హెల్పింగ్ వెర్బ్ మాత్రమే జత చేయబడుతుంది. సో ఇది నెగిటివ్, మన జీవితంలో భాగం కానటువంటి విషయాలను చెప్పడం. ఇప్పుడు ఇది నేను న్యూస్ పేపర్ చదవను అని చెప్పాను, ఇది నెగిటివ్ ఆన్సర్. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ వేయాలంటే నువ్వు న్యూస్ పేపర్ చదవవా అని వేయాలంటే నువ్వు న్యూస్ పేపర్ చదవవా, అప్పుడు దాన్ని ఏమంటాము, నెగిటివ్ క్వశ్చన్ అంటాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. మరి నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, గమనించండి. ఇప్పుడు ఆన్సర్ చూడండి, యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, ఫుల్ స్టాప్. నువ్వు న్యూస్ పేపరు చదవవు. నువ్వు న్యూస్ పేపర్ చదవవు. నువ్వు న్యూస్ పేపర్ చదవవు. ఇప్పుడు మనం ఏమడగాలనుకున్నాం, నువ్వు న్యూస్ పేపర్ చదవవా అని అడగాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఆన్సర్ కదా, ఆన్సర్ని క్వశ్చన్గా మార్చాలంటే నెగిటివ్ ఆన్సర్ నెగిటివ్ క్వశ్చన్గా మార్చాలంటే సబ్జెక్ట్తో బిగిన్ అయితే దాన్ని ఆన్సర్ అంటాం. హెల్పింగ్ వెర్బ్తో ఒక వాక్యం బిగిన్ అయితే దాన్ని క్వశ్చన్ అంటాం. హెల్పింగ్ వెర్బ్తో బిగిన్ అయితే దాన్ని ఏమంటాం, క్వశ్చన్. ఏ క్వశ్చన్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం అన్నమాట. అంటే ఏమర్థం అవ్వాలా, సబ్జెక్ట్ ప్లేస్లోకేమో హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ ప్లేస్లోకేమో సబ్జెక్ట్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, డోంట్. ఏమవుతుంది, డోంట్. యూ ఇందుకు ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేయను అనమాట. డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్. క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ వచ్చింది, వాక్యం దేంతో బిగిన్ అయింది, సెంటెన్స్ దేంతో బిగిన్ అయింది, డోంట్తో బిగిన్ అయింది. కాబట్టి డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ అంటే అర్థమవుతుంది, నువ్వు న్యూస్ పేపర్ చదవవా. ఇక్కడేమొచ్చింది, యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ అంటే నువ్వు న్యూస్ పేపర్ చదవవు. ఇక్కడేమొస్తుంది,
నువ్వు న్యూస్ పేపర్ చదవవా, దాన్ని ఏమనాలి ఇంగ్లీష్లో, డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్. దీన్ని మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చన్ అనమాట. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. దీన్ని నెగిటివ్లో అడుగుతున్నాం కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చన్ అనమాట. దీనికి స్ట్రక్చర్ రాయాలి. స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ చూడండి ఏమొచ్చింది, డోంట్ ప్లస్ ఏమొచ్చింది, యు అనేది ఏంటి, సబ్జెక్ట్, ప్లస్ తర్వాత రీడ్ వచ్చింది. రీడ్ అనేది ఏంటి, మెయిన్ వర్బ్, ప్లస్ న్యూస్ పేపర్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. చివరిని ఏమొచ్చింది, క్వశ్చన్ మార్క్. సో ఇది స్ట్రక్చర్. డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో యూ రావచ్చు, ఐ రావచ్చు, వీ రావచ్చు, దే రావచ్చు. డోంట్ వీ రీడ్ న్యూస్ పేపర్, మేము న్యూస్ పేపర్ చదవమా. డోంట్ దే రీడ్ న్యూస్ పేపర్, వాళ్ళు న్యూస్ పేపర్ చదవరా. ఇక్కడ యూ బదులు ఏం రావచ్చు, వీ రావచ్చు, దే కూడా రావచ్చు. ఇది స్ట్రక్చర్. దేనికి, నెగిటివ్ క్వశ్చన్కి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, డోంట్ యూ స్పీక్ హిందీ, డోంట్ యూ స్పీక్ హిందీ. క్వశ్చన్ మీరే వేస్తున్నారు, డోంట్ యూ స్పీక్ హిందీ. నో, ఐ డోంట్ స్పీక్ హిందీ. డోంట్ యూ కుక్ ఫుడ్, నో, ఐ డోంట్ కుక్ ఫుడ్. డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, నో, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. డోంట్ యూ డ్రైవ్ ఏ కార్, నో, ఐ డోంట్ డ్రైవ్ ఏ కార్. డోంట్ యూ రైట్ హిందీ, నో, ఐ డోంట్ రైట్ హిందీ. డోంట్ యూ వాష్ యువర్ క్లోత్స్, నో, ఐ డోంట్ వాష్ మై క్లోత్స్. ఇట్లా మీరు మిమ్మల్ని క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్స్ చెప్పవచ్చు అనమాట. ఇక్కడ నెగిటివ్ కాబట్టి నో, ఐ డోంట్ డూ, నో, ఐ డోంట్ ఈట్. డోంట్ యూ ఈట్ చికెన్, నో, ఐ డోంట్ ఈట్ చికెన్. డోంట్ యూ వేకప్ ఎట్ ఎర్లీ, నో, ఐ డోంట్ వేకప్ ఎట్ ఎర్లీ. సో నేను పొద్దున్నే తొందరగా లేనని అని చెప్తున్నాను అనమాట. సో ఈ రకంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. ఇది నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనమాట. అదేవిధంగా నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏమీ లేదు, దీని ముందల డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ క్వశ్చన్ కదా, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. దీని ముంగల ఏం పెట్టాలా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వై అనేది పెట్టండి, డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టండి. అప్పుడు ఏమైపోతుంది, వాక్యము వైతో మొదలైంది కాబట్టి ఈ క్యాపిటల్ డీని దేనిగా మారుస్తారు, స్మాల్గా మార్చండి. వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ అంటే ఏం లేదు, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాని ముంగల డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టడం. ఇక్కడ ఏం రాయొచ్చు మన స్ట్రక్చర్లో, డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటి, డబ్ల్యూహెచ్ వర్డ్ జత చేయాలి. చివరిన క్వశ్చన్ మార్క్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎందుకు దీన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నామంటే, ఎస్ ఆర్ నో క్వశ్చన్లో ఎస్ అని కానీ నో అని కానీ సమాధానం చెప్తాం. దీంట్లో ఎస్ నో అని సమాధానం చెప్పలేం, మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ అని అంటే మీరు అప్పుడేం చెప్పాలి, ఎస్ నో అని చెప్పలేం మనం. అప్పుడేం చెప్పాలి, ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్ లేదా ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను న్యూస్ పేపర్ చదవను అని ఇట్లా అడగవచ్చు అన్నమాట. అదేవిధంగా డోంట్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడవా, ఎందుకు ఆడవు క్రికెట్, వై డోంట్ యూ ప్లే క్రికెట్ ఏంటి, వై డోంట్ యూ ప్లే క్రికెట్ అని అడగవచ్చు. అదేవిధంగా డోంట్ యూ వాచ్ మూవీస్, నువ్వు మూవీస్ చూడవా, అప్పుడు ఏం చెప్పొచ్చు, ఎందుకు చూడవు, వై డోంట్ యూ వాచ్ మూవీస్, వై డోంట్ యూ వాచ్ మూవీస్. ఇదే విధంగా వాట్ డోంట్ యూ వాచ్, వాట్ డోంట్ యూ వాచ్, నువ్వు ఏమి చూడవు అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మూవీస్ అవుతుంది. ఐ డోంట్ వాచ్ మూవీస్. వాట్ డోంట్ యూ రీడ్, నువ్వేం చదవవు, న్యూస్ పేపర్. వాట్ డోంట్ యూ ప్లే అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, క్రికెట్. అట్లా అదేవిధంగా హూ డోంట్ వాచ్ మూవీస్, హూ డోంట్ వాచ్ మూవీస్ ఆన్సర్ ఏమవుతుంది, ఐ డోంట్ వాచ్ మూవీస్. తర్వాత లేదా యూ డోంట్ వాచ్ మూవీస్. తర్వాత వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, దాంట్లో మనం వై తీసేసి హూ పెట్టండి, హూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్. ఇక్కడ హూ అని వచ్చింది కాబట్టి ఇక్కడ యూ అనేది అవసరం లేదు. హూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్స్ ఆన్సర్ చెప్పండి,
ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, లేదా యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, దే డోంట్ రీడ్ న్యూస్ పేపర్, వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. అంటే సబ్జెక్టు గురించి అడిగినప్పుడేమో హూ అని ప్రశ్నించాలా, ఆబ్జెక్ట్ గురించి అడిగినప్పుడేమో వాట్ అని ప్రశ్నించాలా. సో ఏమి చదవవు అన్నప్పుడు న్యూస్ పేపర్ను చదవను, ఎవరు చదవరు అన్నప్పుడు నేను చదవనని కానీ, లేదా మేము చదవమని కానీ, లేదా వారు చదవరని కానీ చెప్పాలన్నమాట. ఐ డోంట్ రీడ్, వీ డోంట్ రీడ్, యూ డోంట్ రీడ్, దే డోంట్ రీడ్ అని హూ అనేది సబ్జెక్ట్ గురించి ప్రశ్నించడం, వాట్ అనేది ఆబ్జెక్ట్ గురించి ప్రశ్నించడం. ఇట్లా మీరు ఏమైనా. సో డోంట్ యూ వాచ్ మూవీస్, హౌ ఆఫెన్ డోంట్ యూ వాచ్ మూవీస్, ఎంత తరచూ మీరు మూవీస్ చూడరు. వాట్ ఆల్ మూవీస్ డోంట్ యూ వాచ్, వాట్ ఆల్ మూవీస్ డోంట్ యూ వాచ్, ఏమేమి సినిమాలు నువ్వు చూడవు. ఇట్లా క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగవచ్చు. ఎవరితో చూడవు, విత్ హూమ్ డోంట్ యూ వాచ్ మూవీస్, విత్ హూమ్ డోంట్ యూ వాచ్ మూవీస్, విత్ హూమ్ డోంట్ యూ వాచ్ మూవీస్, ఎట్ వాట్ టైమ్ డోంట్ యూ వాచ్ మూవీస్, ఎట్ వాట్ టైమ్ డోంట్ యూ వాచ్ మూవీస్ అని చెప్పొచ్చు అనమాట. దానికి ఆన్సర్స్ చెప్పొచ్చు. సో క్వశ్చన్ మిమ్మల్ని మీకు మీరే అడగాలి, ఆన్సర్ కూడా మీకు మీరే చెప్పుకోవాలి. సో కీప్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్.